ప్రాంతంలో కూడా కొంతమంది కన్వర్ట్ అవుతున్నారని, అది పోవాలంటే మా వాళ్ళందరూ కూడా పోకూడదంటే కొన్ని 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 పనులందరూ కూడా మనం అందరం చేయాలి. ఈరోజు ఖచ్చితంగా వారం వారము నెలకొక పాలన్నా హిందువులు పెద్దలందరూ కూడా కలిసి కొన్ని సలహాలు సూచనలు ఇస్తాట్టుగా మనలో పక్కకు పోకుండా ఉంటారని కూడా నా ఆలోచన. ఎందుకంటే ప్రతి ఒక్క మతంలో కూడా ఒక సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. మన హిందువులందరూ కూడా ఎవరంతకు వాళ్ళు మాత్రమే విడివిడిగా ఉన్నారు. ఖచ్చితంగా కూడా 2 నెలల కోపాలు కానీ 3 నెలల కోపాలు కానీ ఖచ్చితంగా హిందువుల గురించి, హిందువుల మతం గురించి, హిందువుల గురించి కొన్ని సూచనలు దేవుగా కాదే చెప్తే కదా బాగుంటుంది అనేది కూడా నా ఆలోచన. ఇంకొక విషయం, ప్రతి పల్లెల్లో కూడా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎస్సీ ఎస్టీ బీసీ కుల వాళ్ళకి అందరికీ కూడా అర్చకులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రధానంగా గుళ్ళల్లో కూడా వాళ్ళను కూడా ఉపయోగించి అర్చకులుగా ఏర్పాటు చేయాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎక్కడైనా కానీ ఇప్పుడు గుడి వద్ద అమ్మవారికి పూజ చేసేటప్పుడు నరకపోకుండా జవ చేస్తున్నారు. ఆ జవను ఖచ్చితంగా చేయకూడదు అని ఒక ఫ్లెక్సీ అని కూడా నేను తెలియజేస్తున్నాను. నిషేధించాలా, అలాగే ఫ్లెక్సీలు కూడా కట్టాలా ఖచ్చితంగా. ఇది ఖచ్చితంగా మన హిందూ పెద్దలందరికీ కూడా తెలియజేయడం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఖచ్చితంగా మన సంఘం తరఫున ఖచ్చితంగా శిక్షణా తరగతులు ప్రతి మండలంలోనూ 3 పంచాయతీలకు ఒకసారి సమావేశాలు ఏర్పాటు చేస్తే హిందువులందరూ కూడా ఖచ్చితంగా కలిసి వస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను పెద్దపప్పుల్లోనే నా కాలనీలో గుడి ఉంది, శ్రీరామస్వామి గుడి. ఆ గుడికి నేను అర్చకుడిని. నేను ఖచ్చితంగా నేను తిరుపతి రాజమండ్రిలో కూడా నేను మొన్న పోయినాను. అక్కడ 3 సార్లు కూడా చెప్పాను. 3 రోజులు నేను అక్కడ ఉన్నాను. 3 రోజులు కూడా ట్రైనింగ్లో ఉండి అక్కడ ఉండి వచ్చిన. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఎక్కువ అంటుంటారు, ఎక్కువ క్రిస్టియన్లే మత మార్పులు జరుగుతున్నాయి, అది ఎస్టీల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నాను. కానీ నేను ఏమంటున్నాను, మనం హిందూ ధర్మాలు ఏ విధంగా ఉన్నాయో ఆచరించాలనేది కార్యక్రమం 2 నెలల గోపాలు పోతే పక్కకు పోవడానికి ఆస్కారం ఉండదని కూడా మీ అందరి పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఖచ్చితంగా అన్నగా గంగరాజన్న గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఎవరైతే అనాథలు ఉంటారో, వారైతే చనిపోతారో వాళ్ళకు కూడా మన సేవ కార్యక్రమాలు చేయడానికి ఖచ్చితంగా ఒక కమిటీ ఏర్పాటు చేయాలని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ